నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస సేవా సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యకిరణ్ శర్మ మల్లాది. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఆధ్యాత్మికంగా కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు, ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా మరెన్నో సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి. అసలు ఏంటి వాటి గురించి ఒక అవగాహన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అటువంటి అవగాహన కోసం చేసే ఈ చిన్న ప్రయత్నమే గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. మరి ఇంకెందుకు ఆలస్యం, గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. గురుగారు, చాలా వరకు కొన్ని సామెతలు వింటూ ఉంటాం మనం ఇళ్లలో పెద్దవాళ్ళ ద్వారా. కానీ అసలు వాళ్ళు ఏదో తమాషాకు అంటున్నారు అన్నట్టుగా కొట్టిపారేస్తూ ఉంటాం. అయితే చాలా వరకు ఏంటి అనంటే, నువ్వు ఎంత చేసినా వేస్ట్, ఫస్ట్ నువ్వు ఇంట్లో గెలిచి రచ్చ గెలువు అని చెప్పి ఒక సామెత మాత్రం ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఇది ఎవరికి వర్తిస్తుంది ముఖ్యంగా? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మనకి సామెత. ఇక్కడ ఇంట గెలవాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇంట్లో వాళ్ళ మనస్సు గెలిచి తర్వాత బయట సమాజం మనసు గెలవాలి అనేటువంటి అర్థంలో మాట్లాడతారు. కానీ నిజానికి అది దానికి విరుద్ధంగా చేసినటువంటి ఒక సామెతది. ఏ రకంగా? ఎలాగా? మీరు సమాజంలోకి వెళ్ళారు, మీరంటే ఎవరో ఎవరికీ తెలియదు, మీరు ఒక యాంకర్గా పరిచయం చేసుకున్నారు. వెంటనే అవతల వాడు ఓహో యాంకర్ గారా అని ఆశ్చర్యపోతాడు, లేదా మిమ్మల్ని అభినందిస్తాడు తప్ప వాడు మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయ చెందడు. ఓకేనా? అవునండి. మీతో పాటు కలిసి పెరిగినటువంటి మీ బంధువో స్నేహితుడో ఒకళ్ళు ఉంటారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఒక యాంకర్ అయ్యి ఒక స్థాయికి చేరుకున్నారు. నిన్నటి దాకా నాతో ఉన్న వ్యక్తి ఈ రోజున 10 మందిలో గుర్తింపబడుతున్నారు అనగానే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఈర్ష్య అసూయ కలుగుతాయి. మనిషికి ఒక శరీరానికి దెబ్బ తగిలింది అనుకోండి, మందు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఆ మనిషి మానసికంగా కృంగదీయబడ్డాడు అనుకోండి, కోలుకోవడం చాలా కష్టం. ఇలాంటి నేపథ్యాల్లోనే మనకి డిప్రెషన్ లాంటి ఆలోచనలు వస్తాయి. సహజంగా ఇది ఎవరిని తప్పు పట్టడం కాదు, ఇది ప్రాకృతికమైనటువంటి లక్షణం. మన వాళ్ళ దగ్గర నుంచే ప్రతికూలతలు. ఒకరి ఎదుగుదలను ఒప్పుకోలేకపోవడం, అంగీకరించలేకపోవడం, వాళ్ళని 10 మందిలో అవమానిస్తే తప్ప సంతోషపడకపోవడం, వాళ్ళ మీద ఉన్నటువంటి దానిని ఎలా తీర్చుకోవాలో తెలియక వ్యతిరేకంగా ప్రవర్తించటం, ఇవన్నీ కూడా మనిషికి మానసికమైనటువంటి ప్రతికూలతలు. ప్రస్తుతం జరుగుతున్న విధానం అంతా ఇదే. చాలా. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, ఒక మనిషి, ఉదాహరణకి చెప్తాను, మీరు ఇంత పని చేస్తారు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా. ఇక్కడికి మీరు వచ్చేది రిలాక్స్ అవడానికి రారు, ఇది సంపాదిస్తున్నటువంటి ఒక మార్గం మీకు. ఇక్కడ మీరు కష్టపడతారు. ఎక్కడ మీరు సేద తీరుతారు? ఇంట్లో. ఇంటికి వెళ్ళగానే అక్కడ ప్రతికూల పరిస్థితి ఉందనుకోండి, మీరు సేద తీరగలరా? అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మీరు ఇంత శ్రమపడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కలిగే మానసిక ప్రతికూలతని కూడా మీరు అధిగమిస్తేనే ఈ రంగంలో మీరు రాణించగలుగుతారు. మనలో ఉండేటువంటి ఒక విశేష గుణాన్నో, విశేషతనో, విశేషతత్వాన్నో అందరూ అంగీకరించలేరు. అక్కడ కలిగేటువంటి మానసిక సంఘర్షణ నుంచి మనిషి తనకు తాను మాత్రమే తన యొక్క వ్యక్తిగత శ్రద్ధతోటి, వ్యక్తిగత ప్రతిభతోటి బయటపడాలి. అలాంటి ప్రదేశాలు, అక్కడ ఇల్లు అంటే కేవలం ఇల్లే కాదు, మీ పరిసరాలు, ఈ వర్గాల్లోని ఎప్పుడైతే నువ్వు అక్కడ గెలిచావో మానసికంగా, ప్రపంచాన్నే జయించగలవు. ఇప్పుడు మానసికంగా గెలవటము అనంటే వాళ్ళు ఏడిస్తే ఏంటి, వాళ్ళు ఏమంటే ఏంటి అని మనం దులిపేసుకొని వెళ్ళిపోవటమా, లేదు అంటే వాళ్ళ అంటే మైండ్ సెట్ ని మార్చటానికి ప్రయత్నించటమా, ఎలా సార్? ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇక్కడ నేను నరఘోష, దృష్టి దోషం వాటి గురించి నేను మాట్లాడట్లే. మీ మీదున్న వ్యతిరేకతని ఎదుటి వ్యక్తి తన మాటలతోటో తన చేతలతోటో అతను ప్రదర్శిస్తున్నాడు అనుకోండి, చాలా కంప్లైంట్లు వస్తాయి మీకు చూస్తే. ఒకే ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, ఒకళ్ళనొకలాగా ఒకళ్ళనొకలాగా. కూతురు కోడలు, కూతురునొకలాగా కోడలు. ఆ కోడలు ఆఫీసులో అద్భుతంగా పనిచేస్తుంది, కానీ ఇంటికి వెళ్ళడానికి జంకుతూ ఉంటుంది. అక్కడ తనకు ఆ వెసులుబాటు లేదనుకోండి, మానసికమైనటువంటి విశ్రాంతి దొరకట్లేదనుకోండి, ఇక్కడ ఎలా రాణిస్తుంది?
అదే ఆలోచనలతో ఉండిపోతుంది ఇక్కడ కూడా. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రతికూలతల్ని అధిగమించటానికి మిమ్మల్ని మీరు మానసికంగా సంసిద్ధత వ్యక్తం చేసుకోవాలి. వాళ్ళని వదిలేయలేరు మీరు. అవును. అలా అని మీ బాధ్యతలను విస్మరించలేరు. ఆ మౌనంగా ఇక్కడే మనకి ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం ఉపయోగపడుతుంది. మనం అనుకున్నాం, ఆధ్యాత్మికత మనిషికి నేర్పించే మొట్టమొదటి లక్షణం ఏమిటి? సహనం. ఇప్పుడు వాళ్ళు ఒక వ్యతిరేక పని చేస్తున్నారు, మనం అదే పని చేసాం అనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏమిటి? అంతే కదా. సో నేను నాలాగనే ఉండాలి, వాళ్ళని ఆ వ్యతిరేకతని నా సమర్థతతోటి అధిగమించాలి. అందుకనే మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, మౌనం సమస్యని దగ్గరికి రానివ్వదు, కానీ చిరునవ్వు ఆ సమస్యని అధిగమించేటువంటి శక్తినిస్తుంది. దాన్ని సైకలాజికల్గా మీరు మాట్లాడితే ఫ్రీకింగ్ ఫేస్ రిక్వైర్స్ 276 nerves టు మూవ్, బట్ ఏ స్మైల్ రిక్వైర్స్ 2 lips టు మూవ్. ఒక్క చిరునవ్వుతోటి అంత శ్రమ ఎందుకు? వాడు అరుస్తాడు, కేకలు పెడతాడు, అన్నీ చేస్తారు వాళ్ళు. లేకపోతే ఇంకొక రకంగా వ్యతిరేకతను చూపెడతారు. అన్నింటికీ మౌనంగా భగవంతుడు ముందుకు వెళ్ళి ఒక్క నవ్వుతోటి అధిగమించవచ్చు. ఆ మౌనం మనిషికి ఒక ప్రశాంతతనిస్తుంది. కానీ దీనికి కూడా సమయస్ఫూర్తి ఉండాలి కదా. చాలా విశేషం. సమయస్ఫూర్తి అంటే ఇందాక అదే చెప్పాను. ఆ సమయస్ఫూర్తి అంటే నథింగ్ బట్ యువర్ స్పిరిచువాలిటీ. అక్కడ నేను ప్రతిఘటించటం వలన, లేకపోతే దానికి రియాక్ట్ అవ్వడం వలన నేను నా ఆనందాన్ని మాత్రమే కాదు, నా సమర్థతను కూడా కోల్పోతున్నాను. నేను కొంతమంది కావాలని చేస్తారు. ఇప్పుడు పొరపాట్లు జరిగేటువంటివి కొన్ని, కావాలని చేసేటువంటివి కొన్ని. పొరపాటు జరిగిన వ్యక్తి నేను చెప్పక్కర్లా, వాడే అర్థం చేసుకుంటాడు, అయ్యో నేను తప్పు చేశానే అనుకుంటాడు. కావాలని చేసే వ్యక్తి వాడికి చెప్పిన అర్థం కాదు. చెప్పినా అర్థం కాని వాడి దగ్గరికి వెళ్ళి చెప్పడం దేనికి? అంతే, మౌనం. అక్కడ మౌనాన్ని ఆశ్రయించాలి. మిమ్మల్ని మీరు శక్తివంతులను చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి. అదే ఎంట గెలిచి రచ్చగెలవడం. ఆ ప్రతికూలత, ఈ మానసిక సంఘర్షణ ఎప్పుడైతే, ఎందుకంటే సహజమైనటువంటి కొన్ని దుర్లక్షణాలు మనిషికి ఈ పరిసరాల్లో నుంచే పుడతాయి. ఇందాక నేను చెప్పాను, మీరు ఎవరో తెలియని చోట మిమ్మల్ని ఎవరు చూసి ఈర్ష్యపడరు. పడినా వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళతో మీకు రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉండదు, మీకు అర్థం చేసుకోండి. కానీ ఇంట్లో దాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ మీకు మానసిక ఎంతో మంది ప్రతిభ ఉండి కూడా ఈ విధమైనటువంటి ప్రతికూలతలతోటి తమని తాము అణుచేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత గెలచడం అంటే నిన్ను మానసికంగా నువ్వు సమర్థుడవి కావడమే దాంట్లో ఆంతర్యం. అలాగే ఇంట్లో వాళ్ళని మెప్పించటం కూడా. ఇంట్లో సమర్థమైనటువంటి పండితులు ఉన్నారనుకోండి, మీ పాండిత్యాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించి వాళ్ళు దాన్ని అంగీకరించి వాళ్ళు నిన్ను సరిదిద్ది సన్మార్గంలో నడిపించి బయటికి గెలవడం, అది కూడా ఉంది. కానీ ఇది కేవలము పాజిటివ్ నైస్ మాత్రమే చూడకూడదు, నెగిటివ్ను కూడా దీంట్లో చూసి ఆ మానసికమైనటువంటి ప్రతిభతోటి సమర్థతతోటి బయట కూడా నిన్ను నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరన్న దాన్ని బట్టి నాకు ఒకటి అడగాలనిపించింది సార్. అంటే మనకి ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బయటకి వెళ్ళి మన వర్క్ మనం కరెక్ట్గా చేసుకోలేకపోయే వాళ్ళ విషయంలో ఇది వర్తిస్తుంది. కొంతమంది విధానం ఎట్లుంటుంది అంటే అసలు బయటికి పంపించడానికే ఇష్టపడరు. అంటే హస్బెండ్ విషయమే తీసుకుందాం సార్, ఎక్కడికోవద్దు. అంటే ఇది ఎవరినో ఉద్దేశించి కాదు, చాలా వరకు చూస్తున్నాం. వైఫ్కి కొంచెం టాలెంట్ ఎక్కువ ఉంది, తను ఇతన్ని డామినేట్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో కూడా అసలు వెళ్లకుండా ఇంట్లోనే ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మాటలతో చేష్టలతో. ఇలాంటప్పుడు అసలు తను బయటికే వెళ్ళలేదు, ఇంట్లో వాళ్ళని ఇంకా గెలవటం ఎందుకు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ లో ఉండిపోతారు. దీనికి శాస్త్రపరమైనటువంటి ఒక చిన్న సమాధానం ఏమిటి అంటే, నిన్ను నీవు ప్రపంచం కోసం నిరూపించుకోవద్దు, నిన్ను నీవు నీ కోసం నిరూపించుకో. ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంది, కళాకారుడు చప్పట్లను ఆశించి ప్రదర్శన ఇచ్చినంత కాలం కళాకారుడు కాలేడు. కళాకారుడు తన కళలో తాను జీవించినప్పుడు అడగకుండా చప్పట్లు వస్తాయి. ఇది మేము నాటకాలు వేసే రోజుల్లో మా గురువు గారు మాకు నేర్పించారు. నువ్వు అందంగా అద్భుతంగా నాటకం వేసావని చప్పట్లు ఎక్స్పెక్ట్ చేయకు, కొట్టకపోవచ్చు. నువ్వు జీవించు, నువ్వు నటించకు, నువ్వు నీ పాత్రని ఆకలింపు చేసుకో. ఆ పాత్రలో నువ్వు జీవించినప్పుడు తెలియకుండానే ఆ ఆర్ద్రత ఆ ప్రేక్షకుడి మనస్సులో చేరి చప్పట్లు కొడతాడు. అది నీకు నిజమైన కొలమానం అని అనేవారు మా గురువు గారు మాతోటి. అలా నేను బయటికి వెళ్ళక్కర్లా, నన్ను నేను నిరూపించుకుందికి. సతీ సక్కుబాయి ఏం చేసి బయటికి నిరూపించుకుంది? రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసి తన సమర్థతను నిరూపించుకుంది? తన భర్త ఎదురుగుండా బయటికి వెళ్ళి పోరాటాలు చేసిందా?
కానీ నీ సమర్థత తన భర్త అయినటువంటి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నా రాష్ట్రాన్ని రాజ్యాన్ని కాపాడుకునే కోసం కత్తి పట్టి బిడ్డతోటి బయటికి వెళ్ళింది మహనీయురాలు ఆవిడ. మరి అంతవరకు ఆవిడ యొక్క ప్రతిభ ఎక్కడ ఉంది? తన భర్త బయటికి పంపించలేదని దాచుకుందా? దాచుకోలేదు. తన సాధన తను చేస్తూనే ఉంది. తను తన కోసం బ్రతికింది. నీ ప్రతిభ లోకం కోసం కాదు. నీకు రావాల్సిన గుర్తింపు అడగకుండానే వస్తుంది. అర్థం చేసుకోండి. చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే అద్భుతమైనటువంటి నటులు వాళ్ళు ఎవరికైనా ఫోటోగ్రాఫ్లు పంపించి నటులు అయ్యారా అంటే కాదు. వాళ్ళు మీకు ఇంటర్వ్యూలు చదవండి, వినండి. నేను ఫలానా నాటకం వేస్తుంటే ఆ డైరెక్టర్ గారు చూసి నాకు అవకాశం ఇచ్చారు అంతే. ఆ సమయం రావాల్సింది వస్తుంది. కానీ ఎవరో నిన్ను అణగదొక్కారని నీ గురించి నువ్వు బ్రతకడం మానద్దు. నీ కళని నీకు నువ్వు ప్రోత్సహించుకో. ఎప్పుడూ పక్కవాడు వచ్చి భుజం మీద చెయ్యి తట్టి నిన్ను ప్రోత్సహిస్తాడని ఆశించకు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. అక్కర్లా. నీ గురించి నువ్వు బ్రతుకు. నీ కళను నువ్వు సానబెట్టు. అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు ఆ వచ్చిన సమయంలో అయ్యో అవకాశం ముందొచ్చుంటే బాగుండేది అనుకోవద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. కొన్ని సందర్భాల్లో సార్ మీరు చెప్పింది బాగుంది. అవకాశం వచ్చింది, సద్వినియోగపరుచుకున్నాము. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడో ఎందుకు ఉద్యోగం చేస్తున్న దగ్గరే తీసుకోండి, లేదంటే ఇంట్లో తీసుకోండి, బయటంతా ఎంతో గౌరవంగా అరే ఏం చేశారు, ఏంటి భలే ప్రూవ్ చేసుకుంది, ఒక గౌరవం ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళేసరికి ఏం చేసావులే అన్నట్టుగా తీసి పారేస్తూ ఉంటారు. అక్కడ కొంచెం తగ్గిపోతాము, లో అవుతాం ఖచ్చితంగా. ఇందాకనే అదే చెప్పాను, ఎంట గెలిచి రచ్చగలడం అంటే అది. ఈ ప్రతికూలతకి చాలా మందిని చూశాను నేను. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో ఉత్సాహంగా పనిచేస్తారు. ఇంటికి వెళ్ళాలా వెళ్ళాలా అని అనుకుంటారు. వాళ్ళ నడవడికలో సాయంకాలం అవుతూ ఉంటే వాళ్ళల్లో మార్పు అర్థం చేసుకోగలం. ఏమిటి అంటే అక్కడ ఉండే ప్రతికూలత. ఇది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా ఉంది. మనల్ని ఎప్పుడూ తక్కువ చేస్తూ ఉంటాం. ఏం చేసినా తప్పు అనిపించేలా మనం ప్రవర్తించటం, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని అధిగమించగలిగేటువంటి మనోబలం నీకు కావాలి. ఇది ఆడకి మగకి వేరు కాదు, అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. ఆ ఎంట గెలిచి రచ్చగలవడంలో ఇంట్లో వాళ్ళు నిన్ను మెచ్చుకుని బయట వాళ్ళు తర్వాత మెచ్చుకోవాలి అండం కాదు. బయట వాళ్ళు మెచ్చుకుని ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకపోయినా అక్కడ నుంచి ఎదురయ్యే ప్రతికూలతని నీ బలంతో అధిగమించి ప్రపంచం దృష్టిలో నువ్వు గొప్పవాడివైనప్పుడు, గొప్పదానివైనప్పుడు ప్రపంచం ఇల్లు అయ్యో ఈ ప్రతిభ నేను తెలుసుకోలేకపోయానే అని సిగ్గుపడేలా చెయ్యడమే నీ కర్తవ్యము. ఇప్పుడు మీరన్న ఈ ఇంట్లో మన బలాన్ని మనం ప్రదర్శించి సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా అంతా మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తుంటాం, దారిద్ర్యం వాళ్ళ నెత్తిపైన ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎలాగో ప్రశంసలు లేవు, లేకపోయినా సరే వదిలేసి మన పాటికి మనం మన వర్క్స్ లో మనం వెళ్ళిపోతున్నాం, బెస్ట్ ఇస్తున్నాము అనుకుంటే ఓకే. మన ప్రయత్నం మనం ఎంత చేసినా, ఏది ఆశించకుండా చేసినా కూడా కొన్నిసార్లు అస్సలు గెలుపు అనేదే ఉండదు. అలాంటప్పుడు తెలియకుండా కింద పడిపోతూ ఉంటారు. అరే అటు చూస్తే అటు లేదు, ఇటు చూస్తే ఇటు లేదు, అసలు ఇంకా నేను ఎందుకు అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. మరి ఈ సందర్భంలో ఈ సున్నితమైనటువంటి ఇది ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు లేకపోలేదు, చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు లేకపోలేదు. అలా అని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇలాంటివి సహజంగా ఎక్కడ జరుగుతాయి అంటే, తనకిష్టమైన రంగంలో తను రాణించాలి అని, తనకి నచ్చినటువంటి మార్గంలో తను వెళ్ళాలి అనే ప్రయత్నంలో అక్కడ కష్టపడటం కోపస్థ మండూకములాగా ఒక ప్రాంతానికి పరిమితమై నేను రాలేకపోయాను అనుకునేటువంటి వాళ్ళు, రాలేకపోతున్నాను అని బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది కనపడతారు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఒక వస్త్ర వ్యాపారి, పేరక్కర్ల వస్త్ర వ్యాపారి, ఒక 4-5 సార్లు ఐపీ పెట్టాడు. ఎందుకు వచ్చిందో అతనికి ఆలోచన, నేను ఈ మార్గంలో, అంటే అప్పటికి 16 ఏళ్ళు అయిపోయింది, వాల్యుబుల్ లైఫ్. 25వ ఏట మొదలు పెట్టిన 41 ఏళ్ల మార్గం పూర్తి అయిపోయింది. 41వ ఏట రిలైజ్ అయ్యాడు, ఈ మార్గంలో నేను వెళుతున్నాను, ఇది నాకు కరెక్ట్ కాదేమో అనుకుని అట్నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాడు. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసిస్తున్నాడు అతను. అంటే అర్థం ఏమిటి? ఒక్కొక్కసారి మనం చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవ్వడం లేదు అంటే, ఒకటి ప్రయత్నం లోపమైనా అయి ఉండాలి, చేస్తున్న ప్రయత్నము మనకు సరికానిదైనా అయి ఉండాలి.
మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మనం నిస్సందేహంగా మార్చుకోవాలి. అప్పుడు ఉత్సాహం నింపుతుంది. అందుకనే అద్భుతమైనటువంటి ఒక మాట ఒక శాస్త్రవేత్త, మానసిక శాస్త్రవేత్త అంటాడు, నిన్ను నువ్వు రోజు ఒకలా చూసుకోవద్దు అంటాడు. నిన్ను నువ్వు రోజు ఒకలా చూసుకున్నా నీకు బోరు కొట్టేస్తుంది. ఈ మొహమే గారు నిన్నేగా చూశాను. అందుకనే భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి అన్యోన్యత కూడా ఎప్పుడు పెరుగుతుందంటే, ఎందుకు స్త్రీకి అలంకార ప్రాధాన్యం చేశారంటే, ఆ ప్రాధాన్యతలో నుంచి ఎదుటి వ్యక్తికి ఆసక్తిని పుట్టించాలి. అప్పుడు అనుబంధం పెరుగుతుంది. ఓ రోజు ఇదేగా నైట్ వేసుకునేది ఏం చూస్తాం అనిపించకూడదు. కానీ అది నిజమైన బంధానికి ప్రతీక ఎలా అవుతుంది సార్? అంటే అక్కడ నిజమైన బంధానికి ప్రతీక అంటే బంధాన్ని మీరు బాహ్యంగా చూడకూడదు. అంటే అది మళ్ళీ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయిపోతుంది. అక్కడ బంధాన్ని బాహ్యంగా చూడకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం. ఓకే, ఈరోజు బెండకాయ వేపుడు చేసి పెట్టారు. అబ్బో చాలా నచ్చేసింది మీకు. 30 రోజులు అదే చేసి పెట్టారు అంటే మీ అమ్మగారికి ప్రేమ లేదనా? మీరే అంటారు కదా. ఇప్పుడు అదే బెండకాయని కొంచెం టేస్ట్ మార్చి వేరే రకంగా చేశారు. అమ్మో ఇది రుచి బాగుందే, మీరే అంటారు. అంతే, ఆసక్తిని కలిగించటం. అక్కడ బంధానికి విలువ నిజంగా ఆ భార్యకో భర్తకో ఒంట్లో బాగపోతే ఒకళ్ళనొకళ్ళు చూసి గెలగెల్లాడిపోతారు. అంటే అర్థం ఏమిటంటే, డోంట్ బి స్టీరియోటైపిక్. ఆ మొనాటనస్ అప్రోచ్ ఉండకుండా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ప్రజెంట్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే బంధం బలపడడానికి ఆసక్తి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. నేను ఇంటికి వెళ్తుంటే నౌ సమ్మన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, ఆసక్తి కావాలి. ఇంటికి వెళ్ళగానే రోజంతా జరిగిందంతా చాలా సున్నితమైన విషయం ఏమిటంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నువ్వు ఆఫీసులో కూర్చుని పనిచేస్తున్నావు, నీకు బోల్డ్ అంతమంది కొలీగ్స్ చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళతో పిచ్చాపాటి కబుర్లు చెప్తున్నావు, నీకు వచ్చిన బాధ చెప్తున్నావు, నీతో వచ్చిన సంతోషం పంచుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ రోజు మొత్తం మీద ఒక వ్యక్తి నీ కోసం ఇంట్లో ఒంటరిగా ఎదురు చూస్తుంది. నీ ఆఫీసులో ఉన్నటువంటి ప్రెషర్స్ అన్నీ ఆమె మీద నువ్వు ప్రదర్శించి ఆ ఎదురు చూపుకు నువ్వు అర్థం లేకుండా చేసేసావు అనుకో, నువ్వు వస్తున్నావన్న ఆసక్తి ఆ అమ్మాయిలోనో అబ్బాయిలోనో ఏముంటుంది? కాబట్టి ఆఫీసులో నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు అక్కడ మీరు క్లీన్ అవ్వండి, అక్కడతో ఆఫీస్ ప్రెషర్లు వదిలిపెట్టండి. ఇంటికి వెళ్ళినప్పుడు నా గురించి ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నారు అన్న ఆసక్తితో వెళ్ళండి. అది పిల్లాడు కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా గురించి ఎవరో ఇంట్లో ఎదురు చూస్తున్నారన్న ఆసక్తితో వెళ్ళండి. ఆ ఎనర్జీని రెజొనేట్ చేసుకోండి. ఇల్లు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అవును. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. మీరన్న విషయాన్ని బట్టి చూస్తే పెద్దవాళ్ళు చెప్పే ఒక విషయం గుర్తొచ్చింది. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? ఆ ఎదురు చూస్తూ ఉండి తను వెళ్ళి చిరాకు పడితే అరే వాడికి ఎన్నో తలనొప్పులు ఉన్నాయి ఆఫీస్లో, అవి అర్థం చేసుకోకుండా వచ్చి అరిచాడు అని చెప్పి అనడం నీదే బుద్ధి తక్కువ అని చెప్పి ఇక్కడ అమ్మాయిని అంటారు. లేదు అని అంటే కొంతమంది ఇటు సైడ్ నుంచి అబ్బాయిని, సార్ నీకు ఎన్నైనా ఉండొచ్చయ్యా, ఇంటికి పోయినాక ఇవన్నీ ఎందుకు మోసుకొని పోయి వాళ్ళని ఎత్తినేస్తావు అని చెప్పి వీళ్ళ తప్పు అనే వాళ్ళు ఉండొచ్చు. అసలు ఇది ఎలా అంటారు సార్, ఎవరిది మిస్టేక్ అనొచ్చు? ఇంట్లో వాతావరణాన్ని బాహ్య పరిస్థితుల వలన, అది ఆడైనా మగైనా, ఇంట్లో వాతావరణాన్ని బాహ్య పరిస్థితులకు అనుసంధానం చేసి పాడు చేసుకోవడం అనేది వాళ్ళ తెలివి తక్కువతనం. అవును. ఒకటి ఆలోచించండి, నేను మీ మీద అరుస్తున్నాను, మీ మీద అరిచాను, కేకలు పెట్టాను. అదే పని నేను నా పై అధికారి మీద చేయగలనా? అస్సలు. ఎందుకు చేయలేను? చులకన. ఒకళ్ళ మీద నువ్వు గొంతెత్తి అరుస్తున్నావు అంటే వాళ్ళంటే నీకున్న చులకన భావన. అంతే. 2 సమయాలలో 2 విషయాలలో మనిషి అరుస్తాడు. ఒకటి నిస్సహాయుడే ప్రతిఘటించేటప్పుడు, 2 ఎదుటివారు చులకనగా చూసినప్పుడు మాత్రమే అరుస్తాడు. బాహ్యమైనటువంటి పరిస్థితుల్ని ఇంటికి తీసుకురావడం అనేది మీ తప్పది. అది ఆడైనా మగైనా ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు ఇంట్లో మీరు అరిచారు, ఆ ప్రెషర్ తగ్గిందా? పోనీ ఆ ప్రెషర్లో నెగిటివిటీ ఏమైనా పోయిందా? ఎక్కడ వెళ్తుంది? ఇంకా కొత్త సమస్య వస్తుంది కదా. ఇంట్లో వాతావరణాన్ని పాడు చేసుకుంటాం. ట్రై టు ఓవర్కమ్ దిస్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడైతే మీ మనస్సులో ఉన్నటువంటి ఆందోళనని మీకున్నటువంటి మీ సహధర్మచారిని కానీ మీ భర్త కానీ అర్థం చేసుకుంటారో అది నిజమైన బంధం. చూడండి, చాలామంది ఇల్లాలని చూడండి, గొప్పతనం ఇల్లాలకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏమంటే అలా ఉన్నారు, ఎలా ఉంది అని అడుగుతారు ఇంటికి రాగానే. అది కావాలి.
అవును. నేను యాజ్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ విత్ అట్మోస్ట్ ప్రెషర్ ఇన్ ఆఫీస్ అని చెప్పి అదంతా నేను తీసుకొచ్చి ఇంట్లో డిస్ప్లే చేస్తే ఒకటి ఆలోచించండి, ఏ ఇంటి ఇల్లాలు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఖాళీగా ఉంటుంది? హ్మ్. యూ హ్యావ్ ఎ రెస్ట్ ఆన్ సండే, అవును. బట్ షీఈస్ డబుల్లీ లోడెడ్ ఆన్ సండే. నిజం. మరి కానీ ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు అర్థం ఇది? చేసుకోవాలి. హ్మ్. చేసుకున్నప్పుడే యు ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్. హా. మీరు అర్థం చేసుకోలేదు అంటే అది దట్ ఇండికేట్స్ యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. హ్మ్. మీ చేతకానితనం అది. అవును. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అంటే ఈ బంధం దాకా వచ్చింది కాబట్టి ఒక Hmm. చాలా స్పష్టమైన విషయం ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే, ఒక స్త్రీ తన పుట్టింటిని విడిచి అత్తింటికి వస్తున్న దానికి కారణము తన మామగారు ఐఏఎస్ అనో, తన మామగారికి కోట్ల ఆస్తుందనో రావట్లా. అక్కడ ఆ భర్త తనని కంటికి రెప్పలా చూసుకుంటాడు అని మాత్రమే వస్తోంది. అవును. కాబట్టి భర్తకి కోపం వస్తే నేనేం తప్పు చేయడం వల్ల వచ్చింది అని ఆత్మ పరిశీలన భార్య చేసుకోవాలి. భార్యకి కోపం వస్తే మొట్టమొదట తన అహంకారాన్ని పక్కన పెట్టి తనని బుజ్జగించాలి భర్త. ఇంతే. అప్పుడే దాంపత్యము అన్యోన్యంగా సాగుతుంది. అవును. ఇది అలవాటు చేసుకున్నప్పుడు ఏ గృహమైనా ఆనందంగా ఉంటుంది. ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది. అసలు నేను ఓడిపోతున్నాను అనే భావన నాకెందుకు? Hmm. నా మార్గాన్ని మార్చుకుంటాను. అంతకు తగ్గ సానుకూల వాతావరణాన్ని గృహంలో నేను ఏర్పాటు చేసుకుంటాను. అవును. నన్ను నేను డీలాగా కాకుండా ఉత్సాహంగా ప్రజెంట్ చేసుకుంటాను. అవసరమైనప్పుడు మారతాము. అవసరం లేనప్పుడు స్ట్రగుల్ పడాల్సి వచ్చినా సరే, స్ట్రగుల్ పడేటువంటి మానసిక ధైర్యము ఇంట్లో వాతావరణం కలిగించినప్పుడు ఓటమికి అర్థమేముంది? ఓటమికి నిర్వచనమేముంది? అవును. సో, ప్రతి ప్రయత్నము మీకు అనుకూలం కావాలని లేదు. Hmm. ప్రతికూల ప్రయత్నాన్ని మార్పుతోటి మనం ముందుకు వెళితే ఒక సక్సెస్ని సాధించగలమేనన్న ప్రయత్నం మనిషి చేయాల్సిందే. ఎందుకంటే అన్ని మార్గాలు మనకు అనుకూలం అవ్వాలని నియమం లేదు. కాబట్టి ఇలా మీరు అన్నట్టుగా ఏ ప్రయత్నం చేసినా కలిసి రాదు ఏమిటి అని అనుకునే వ్యక్తి మార్పు కోసం ప్రయత్నించాలి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, Hmm. కౌటిల్యుడి అర్థశాస్త్రం చెప్తున్న మాట ఇది. ఒక ప్రయత్నాన్ని నిర్విరామంగా అపజయంతో చేయడం మనిషి పొరపాటు. ఇది అర్థశాస్త్రం చెప్తోంది. Hmm. కాబట్టి ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించట్లేదంటే అయితే ప్రయత్న లోపం, Ah. లేదా మార్గలోపం, లేదా వ్యవహార లోపం, 3 కారణాలు ఉంటాయి. ఎలా తెలుస్తుంది సార్ ఈ అది మూడు? మనం పరిశీలించుకోవాలి. Hmm. ఇప్పుడు నేను వెళుతున్నాను. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు. Hmm. ఒక చిన్న ఎగ్జాంపుల్. Hmm. ఒక చెప్పుల కంపెనీ వాడు ఒక సేల్స్ మ్యాన్ అని ఒక పల్లెటూరు పంపించాడు. అక్కడ నువ్వు సేల్స్ పెంచాలి, దాని ప్రకారం నీ జీతం ఉంటుందని నిర్ణయించాడు. Hmm. అక్కడికి వెళ్ళాడు. రోడ్లన్నీ బురదలు, మట్టి రోడ్లు, Hmm. ఎవరూ చెప్పులు వేసుకోవట్లేదు. అతను వెంటనే లెటర్ రాశాడు. Hmm. అసలు చెప్పులు వేసుకుందికి అనువైన ప్రదేశమే కాదు ఇది, Ah. ఎవరికీ చెప్పులు వేసుకునే అలవాటే లేదు, Hmm. కాబట్టి ఇక్కడ నన్ను ఉంచి ప్రయోజనం లేదని లెటర్ రాసి వెళ్ళిపోయాడు. Ah. ఇంకొకరిని పంపించాడు. Ah. పరిశీలించి వాడు వెంటనే ఒకటి రాశాడు. ప్రతి ఇంటికి ఒక చెప్పుల జత అమ్మే అవకాశం నాకుంది, నాకు ఇమ్మీడియట్గా ఇన్ని జతలు చెప్పులు పంపించండి అన్నాడు. దృష్టి. Hmm. A half filled glass shows resemblances to incidents. It is half filled or it can be filled further half. దాన్ని ఎలా మనం చూస్తాము అనేది మన దృష్టి దోషం, మన దృష్టిలో ఉంటుంది అది. కాబట్టి నేను వెళుతున్న మార్గము అది సరైనది కాదనుకోండి, వెంటనే మార్చాలి. Hmm. ఆ మార్గాన్ని మార్చుకోకపోతే మనిషి ఎప్పుడు నిస్తేజంలోనే ఉంటాడు. Hmm. అందుకే ఇందాక ఏం చెప్పాను, నన్ను నేను ఎప్పుడు ఒకలాగా చూసుకోకూడదు. Ah. నాలో నన్ను నేను చూసుకోవడంలో కూడా మార్పు ఉండాలి. అప్పుడు నా మీద నాకు ఉత్సాహం కలుగుతుంది. Ah. లేకపోతే ఒక రకమైనటువంటి నిస్తేజం ఏర్పడుతుంది. ఇదేగా ఫేస్ రోజు చూసుకునేది. Ah. సో ఆ అప్రోచ్ ఎప్పుడైతే మారుతుందో సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. Hmm. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ జర్నీ. Ah. A failure must be an experience and it should initiate a new journey for you with this experience. అందుకే ఖచ్చితంగా అనుభవాలతోటే మనిషి 100%. రాణించగలుగుతాడు దేంట్లో. ఓటమి అనుభవాన్ని నేర్పుతుంది, విజయం అవకాశాన్ని ఇస్తుంది. అంతే. అంతే. అద్భుతం సార్. అసలు నిజంగా అంటారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, హాఫ్ గ్లాసు మనం హాఫ్ అనుకుంటే అలా ఫుల్ చేయాలన్న ఆలోచన వస్తుంది. నాకైతే నిజంగా మంచి ఆన్సర్ దొరికింది అనే పూర్తి ఆ క్లారిటీ వచ్చింది సార్. ఇంకా ధన్యవాదాలు సార్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.